మీ పేరమ్మా? నా పేరు రామలీల. నేను సికింద్రాబాద్ వైస్ ప్రెసిడెంట్ని, కాంగ్రెస్ సేవాదల్. మొదట నేను అన్నకి కంగ్రాచులేషన్ చెప్తాను. నవీన్ యాదవ్ అన్నకి కంగ్రాచులేషన్స్. ఎందుకంటే అన్న చాలా ఇక్కడే కాదు, నేను సికింద్రాబాద్లో కూడా చాలా పేరు విన్నాను. అన్నకి టికెట్ కంపల్సరీ రావాలి, అన్నకే రావాలి, అన్న గెలుస్తాడు. పేదల మనిషి, పేదల కష్టాలు కూడా ఆలోచించి వాళ్ళ కష్టాలు కూడా తీరుస్తారని నేను చాలామంది బస్సులో వెళ్తే కూడా నేను విన్నాను. తర్వాత ఆటోలలో కూడా ఇదే మాట, ఆటో డ్రైవర్స్ కూడా ఇదే మాట అన్నారు. మేము కూడా దేవుడికి అదే మొక్కుకున్నాం. ఎందుకంటే నవీన్ అన్నకి రావాలి. ఎందుకంటే నవీన్ అన్న ప్రజల మనిషి, ఆయన పబ్లిక్లో ఉంటాడు. పబ్లిక్లో ఉండేవాళ్ళు కంపల్సరీ పబ్లిక్ గుండెల్లో పెట్టుకొని చూసుకుంటారు. ఎందుకంటే వాళ్ళ కష్టాలు తీర్చేవారు. తర్వాత ఏంటంటే ఇప్పుడు ఈ 6 గ్యారంటీలు కూడా ప్రజలలోకి తీసుకెళ్తున్నాం మేము. ఇప్పుడు అన్న గెలవడానికి కూడా మేము చాలా కృషి చేయాలని మేము ఇక్కడికి వచ్చాము. అంటే కంపల్సరీ అన్న గెలవాలి, వీలైతే మినిస్టర్ కూడా అవ్వాలని మేము కోరుకుంటున్నాము. ఎందుకంటే అన్న లాంటి వాళ్ళు గెలిస్తే మాలాంటి మిడిల్ క్లాస్ కానీ పూర్ పీపుల్ కానీ బాగుపడతారు, అభివృద్ధి చెందుతారని మేము భావిస్తున్నాము. అందుకే మేము నిన్న కూడా వచ్చాము, అన్నకి కంగ్రాచులేషన్ చెప్పాము. ఈరోజు కూడా వచ్చాము. మేము డైలీ వస్తాము. అన్న గెలిచే వరకు మేము పని చేస్తాము. అది మా మాట. గెలిపించుకునే బాధ్యత మాది. మా చుట్టాలు అందరూ. మాగంటి గోపీనాథ్ గారు సతీమణి పోటీ చేస్తూ ఉంది కాబట్టి సెంటిమెంట్ వర్కౌట్ అయ్యే అవకాశం లేకపోలేదంటారా? ఒక మహిళగా మీరేం చెప్తారు? లేదు, ఎందుకంటే ఆమె ఎప్పుడు ఎవరికి తెలియదు. ఆమె అసలు ఎప్పుడు పబ్లిక్లో రాలే. హస్బెండ్ పేరు చెప్పుకొని తను వస్తుంది, కానీ ఎవరు గుర్తుపడతారు చెప్పండి? ఎవరు గుర్తుపట్టలేరు. సో అన్న ఇప్పుడు పబ్లిక్లో పవర్లో ఉన్నా లేకున్నా మేము పబ్లిక్లో ఉన్నాము, ప్రజల సేవ చేసినాము. ఏ సమయంలో కరోనా టైంలో కానీ పబ్లిక్కి సేవ చేసినాం కాబట్టి అన్నను ప్రతి ఒక్కరు గుర్తుపడతారు. కంపల్సరీ గెలిపించుకునే బాధ్యత అని కూడా నేను బయట కూడా విన్నాను. అన్ననే గెలిపించుకుంటాము, కంపల్సరీ గెలుస్తాడు. తనకి ఎవరు కూడా తనకి సపోర్ట్ చేయట్లేదు. ఇప్పుడు మాగంటి గోపీనాథ్ గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు జూబ్లీహిల్స్ డెవలప్ అయిందా లేదా అంటే ఏం చెప్తారు? నేనైతే ఓన్లీ 20% అయింది అంతే. నేను చూసిన మట్టికి 20% మాత్రం అయింది. ఎవరు డెవలప్ అయినంటే వాళ్ళ పార్టీ వాళ్ళే డెవలప్ అయినారు. పబ్లిక్ కాలేదు, పేద ప్రజలు కాలేదు. ఎవరికైనా ఒక డబుల్ బెడ్రూమ్ ఇప్పించారా? ఎవరికైనా ఏదైనా కష్టంలో ఉన్నా కానీ మాకు తెలుసు, పోతే కూర్చోబెడతారు, గంటలు గంటలు కూర్చోబెడతారు, కానీ పబ్లిక్ సేవ చేయరు. వాళ్ళ సమస్యలు ఏందని కూడా తెలుసుకోరు. ఎందుకంటే ఎమ్మెల్యేలే సీఎం దగ్గరికి పోలేని పరిస్థితి అప్పట్లో. ఇప్పుడు మా సమస్యలు ఏమున్నా మేము ఎమ్మెల్యేలు వెళ్తారు, మా సమస్యలు మేము ఎమ్మెల్యేలకు చెప్పుకుంటాము, మినిస్టర్లకు చెప్పుకుంటాము. మా సమస్యలు తీరుస్తున్నారు. ఇప్పుడు డెవలప్ అవుతుంది, అన్నీ వస్తే ఇంకా డెవలప్ అవుతుంది.